జిల్లా రామాయణంపేటలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలను పూలే విగ్రహానికి ఫౌండర్ పోచాలమ్మ శ్రీనివాస్ మరియు బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా రామాయణంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా బీసీ నాయకులు శ్రీనివాస్, దామోదర్, గణేష్లు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేలు స్త్రీ విద్య కోసం సాంఘిక దురాచారాలు రూపుమాపేందుకు ఎంతోగానో కృషి చేశారని, వారి అడుగుజాడల్లో వారి ఆశయ సాధనకు మనమంతా కృషి చేద్దామని బీసీ సంఘం నాయకులు తెలిపారు। ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఫౌండర్ పోచలమ్మ శ్రీనివాస్, గంగారం, అశోక్, గణేష్, బీసీ సంఘ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, భూమ కిషన్, వినయ్ సాగర్, దిలీప్, పోచలమ్మ గణేష్, సంకోజు దామోదర్, దోమకొండ శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు। బలహీన వర్గాల ఐక్యత, బడు బలహీన వర్గాల ఐక్యత। జై పూలే, జై పూలే। కొనసాగిద్దాం కొనసాగిద్దాం పూలే ఆశయాలను కొనసాగిద్దాం 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 పూలే ఆశయాలను కొనసాగిద్దాం। జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే। పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం। బడు బలహీన వర్గాల ఐక్యత, బడు బలహీన వర్గాల ఐక్యత, కొనసాగిద్దాం కొనసాగిద్దాం। రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో జ్యోతిరావు పూలే, మన సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద ఆమె జయంతి కార్యక్రమాన్ని బీసీ సంఘం, మెదక్ జిల్లా బీసీ సంఘం తరఫున, మెదక్ జిల్లా బీసీ యువజన సంఘం తరఫున అత్యంత గణనీయంగా ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ఇట్టి కార్యక్రమానికి వచ్చిన బీసీ నాయకులకు అందరికీ పేరు పేరున మరి సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది। భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నారంటే మరి సావిత్రిబాయి పూలే గారే। ఆ 180 సంవత్సరాల క్రితమే ఆమె పట్టుదలతోటి అట్టడుగు స్థాయి నుంచి అణగారిన వర్గాల వారికి ఉన్నత స్థాయి వర్గాలకు అప్పుడు చదువుకోవాలంటే ఇలాంటి వాతావరణం లేకుండే, అప్పుడు ఎలాంటి పరికరాలు లేకుండే, అయినా కానీ అంటరానితనాన్ని రూపుమాల్చే దినంగా ఆమె ఒంటరి పోరాటం చేస్తూ తన భర్త గారైనటువంటి సావిత్రి పూలే, జ్యోతిరావు పూలే వద్ద చదువు నేర్చుకొని మరి 10 మందికి చదువు నేర్పించాలని చెప్పేసి అత్యంత మంచి గణనీయమైన ఒక ఆశయంతో ప్రతి ఒక్కరిని మన చదువు కోసం ప్రోత్సహించి ఎన్నో అవమానాలకు గురైనా కానీ అన్ని అవమానాలను తట్టుకొని మరి చదువు నేర్పించడంలో ఆమె మొట్టమొదటి మహిళగా, భారతీయ వనితగా మనం పేరు తెచ్చుకున్నాము। ఆమె ఒక చదువు విషయంలోనూ కానీ వాటి అన్ని రంగాలలోనూ ధైర్యంగా ముందుకెళ్ళి అలాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మొట్టమొదటి భారత మహిళా ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొనడం జరిగింది। జై పూలే। మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులైన సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని రామాయంపేటలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది। అలాగే నిన్నటి రోజున రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మేడం గారు ఆ కార్యక్రమానికి వచ్చి అందులో రామాయంపేటలో మీరు విగ్రహాలు పెట్టడం అత్యంత స్ఫూర్తిదాయకమని చెప్పి కొనియాడుతూ, అలాగే రామాయంపేటలోనే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది। అలాగే మేడం గారు చెప్పినట్టుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పూలే విగ్రహాల ఏర్పాటుకు మా వంతు ఛాయశక్తులుగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము। అలాగే ఒక్క జయంతులు వర్ధంతులు చేసేవి కాదు, సావిత్రిబాయి పూలే ఆశయాలను పుణికిపుచ్చుకొని వాళ్ళని స్ఫూర్తి ప్రదాతలుగా తీసుకొని వాళ్ళు చూపించినటువంటి దారిలో నడవాలని పేరు పేరున అందరికీ విన్నవిస్తూ ముగిస్తున్నాం। జై పూలే।